ఏవి న్యూస్కి స్వాగతం. కోహెడలో చేపట్టబోయే ఫ్రూట్ మార్కెట్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేతో కలిసి పర్యటించారు. వచ్చే నెల 3వ తారీఖు రోజున సీఎం చేతుల మీదుగా ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ తెలిపారు. 239 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సబ్ రిజిస్టర్, ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం కలెక్టర్ హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీల నాయకుల మాటలు విని ఇబ్బందులు పడవద్దని ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఇందులో కొంతమంది రైతులు తమ స్థలాలు కోల్పోతున్నారని ఆందోళనకు దిగిన రైతులకు కలెక్టర్ విషయం తెలిసిందని వారందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. 3వ తారీఖు జరిగే శంకుస్థాపనలో జిల్లాల నుండి రైతులు తరలి వస్తారని తెలిపారు. మన దగ్గర పంచాయతీ చేయించాడు. రాముల చుట్టాలి మన ఎవరు మన సురేష్ అత్తగారు వాళ్ళ రాము మన దగ్గర పంచాయతీ చేయించాడు. రాముల చుట్టాలి మన ఎవరు మన సురేష్ అత్తగారు వాళ్ళ లోకల్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు, కలెక్టర్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలీస్ పరంగా ఈ కోహెడ ఏదైతే మనం ఇక్కడ 239 పైచిలుకు ఎకరాలు ఉన్న ఈ మార్కెట్ ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్ దానికి సంబంధించి పోలీస్ తరఫున అన్ని ప్రిపరేషన్స్ కూడా చేయాలి. మేము రెవెన్యూ అధికారులకు, తర్వాత లోకల్ ఫార్మర్స్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత లోకల్ పబ్లిక్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, రైతులు, తర్వాత శ్రేయోభిలాషులు అంటే మా తెలంగాణ డెవలప్ కావాలి అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ నంబర్ 1 వివిఐపి ఎవరైతే ఆనరబుల్ సీఎం గారు వస్తారో సీఎం గారికి చాలా సేఫ్ రూట్ ఇవ్వడం. నెక్స్ట్ దానికంటే ముఖ్యంగా ట్రాఫిక్ కి సంబంధించి మన సాంఘీ చౌరస్తాలో పక్కన ఏదైతే 30 ఎకరాలు మనం ఐడెంటిఫై చేస్తున్నామో పార్కింగ్ కి, అది కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ లెవెలింగ్ అండ్ ఆల్ దట్. ఇది కాకుండా యాక్చువల్ ఫంక్షన్ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపుగా 25 నుంచి 30 ఎకరాల ఫంక్షన్ ప్లేస్ ని మనం కూర్చున్న ప్లేస్ అడ్రస్ చేసే విధంగా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేపడతాము, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేపడతాము. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా ఈ ప్రాంతంలో అది కూడా పోలీస్ పరంగా ఏ రకమైన అత్యుత్సాహం ఏమి ప్రదర్శించరు. ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ గా రిజాల్వ్ చేయడానికి మా తరఫు నుంచి కూడా కలెక్టర్ గారి సహాయంతో ప్రయత్నం చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది తెలంగాణ రాష్ట్రానికి మణిహారం అయితే దానికి పోలీస్ వైపు నుంచి అన్ని రకాల ప్రిపరేషన్స్ మేము కూడా ప్రొఫెషనల్ గా చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కు ఇక్కడ మనం 3rd రోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసింది, ముందు ఈ ల్యాండ్ 2007 నుంచి కూడా ప్రభుత్వ పరంగానే ఉండేది. మళ్ళీ రీసెంట్ గా మనం ఈ మార్కెట్ అనేది ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉంటే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారు, తర్వాత లోకల్ ఉన్న ప్రజలకు అందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం దాన్ని ఇక్కడ ఉన్న టీజీఐసి ల్యాండ్ ను, హౌసింగ్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ను దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ దీన్ని అంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఆనుకుని ఉన్న ఈ
167 అనే సర్వే నెంబర్లో టోటల్ మనకు 239 acres సంబంధించిన ల్యాండ్ను అందులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ప్లస్ దీనికి కేటాయించుకోవడం జరిగింది. అయితే దీనికే మళ్ళీ ఇంకా అంటే అగ్రికల్చర్ మార్కెట్కు ఎప్పుడు కూడా మార్కెట్ బాగుంటే మనకు రైతులకు ఎక్కువ గిట్టుబాటు ధర వస్తున్న ఉద్దేశంతోన పక్కలోనే మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోన పక్కన ఉన్న ల్యాండ్ కూడా మనం వాటి కోసమే రిజర్వేషన్ పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు తప్పకుండా ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ వస్తే రైతులందరికీ ఉపయోగపడుతుంది, దాంతోపాటుగా పట్టణవాసులకు కూడా ఉపయోగపడుతుంది. అందులో రింగ్ రోడ్కి ఆనుకుంది కాబట్టి మనకు రావడం పోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా దీంట్లో నిన్న కొంతమంది రైతులు వచ్చి మాకు దీంట్లో ఇంతకుముందు కల్టివేషన్ చేస్తాం, పట్టాలు ఉండినవి అన్నారు. తప్పక వాటిని వెరిఫై చేస్తాము. ఎవరికి నష్టం కలగనీయం, రైట్ ఉన్న వాళ్ళని తప్పకుండా కాపాడుకుంటాం. ఒకవేళ రైట్ లేకుండా కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ఇంకా వేరే దగ్గర సరే వాళ్ళని కాపాడుకుంటాం. అట్లా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం లేదు. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ వర్క్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. సో రేపు 3rd రోజు పెద్ద ఎత్తున అంటే అన్ని జిల్లాల నుంచి కూడా రైతులు ఇక్కడికి రాబోతున్నారు. సో అందరి సహకారంతో 3rd రోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సింది మేము అందరినీ కూడా కోరుతున్నాం. రైతుల కోసం తప్పకుండా వాళ్ళకు న్యాయం జరిగే విధంగానే మనం చూస్తాం. కాబట్టి రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చేయాల్సినటువంటి పని లేదు, ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు. మీకు న్యాయంగా ఎవరైతే ఇక్కడ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది, సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది అనేటువంటిది ఆర్డీఓ గారికి మరి ఆయన చూస్తున్నాడు. తప్పకుండా రైతులు ఎవ్వరు కూడా ఇందులో బాధపడాల్సిన పని లేదు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోతే నష్టం జరిగేది మీదే కాబట్టి అలాంటి నష్టాన్ని రైతులు కూడా చేసుకోవద్దు. నేను మీకు ఉదయం చాలా క్లియర్ గా చెప్పిన, పోలీసులు వాళ్ళ చట్ట ప్రకారంగా తీసుకుపోయి కూర్చుండబెడితే కూడా వాళ్ళని వదిలేయండి, నేను మాట్లాడతాను చెప్పిన. వాళ్ళకు కూడా ఎంబడే వదిలేసినట్టున్నారు. మీరు వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని రైతులకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది బ్రహ్మాండమైన ఒక మార్కెట్. ఇది మన తెలంగాణకి ఒక మణిహారం లాగా ఇక్కడ తయారైతుంది. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ వేసినాడు కూడా నేనే చాలా మట్టుకు రైతులు వినకపోతే ఒప్పించి మెప్పించి ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ కు ఆ రోజు ప్లేస్ తీసుకున్నాం. ఈ రోజు కూడా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ సహకరించాలి. అందుకే ఈ రోజు కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు కానీ, మిగతా ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ అదే పని మీద ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చినారు. అందరం కలిసి మాతో పాటు మీరందరూ కూడా ఎవరెవరైతే ఇక్కడ ఉన్న రైతులు కూడా కోఆపరేట్ చేసి ముందుకు రమ్మని చెప్పి తెలియపరుచుకుంటూ కలెక్టర్ గారు మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. దగ్గరలో మార్కెట్ పెట్టాలనే ఒక నిర్ణయం ఉండే, కానీ ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ కి ఇచ్చినటువంటి ఈ జాగా ఏదైతుందో కోహెడా గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీకి సంబంధించింది. అందుకే ఈరోజు కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, డీసీపీ గారు, ట్రాఫిక్ డీసీపీ గారు, అధికారులందరూ, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరు ఇక్కడ ఉన్నారు. మనందరి సమిష్టి కృషితోని మన ముఖ్యమంత్రి గారు 3వ తారీఖు నాడు సాయంత్రం ఇక్కడ మార్కెట్ కమిటీకి ఫౌండేషన్ వేసే కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఫౌండేషన్ వేసే కార్యక్రమాన్ని ఇక్కడే తీసుకుంటున్నాం. ఇది ఎప్పటి సందో అంటున్న పని కాలేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టాలని ఆయన ఒక ఆలోచన. లోపలుంటే ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉంటే బాగుంటుందని మా అందరితో ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఈ ప్లేస్ అయితే బాగుంటుందని
మేము కూడా ముందే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా 239 ఎకరాలలో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నాం. అదేవిధంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు అందరు అనుకుంటున్నారు ఇక్కడ చిన్న ఆఫీసులన్నీ ఎక్కడెక్కడో పెడుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పక్కకే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇక్కడే వస్తుంది. ముందు రైట్ సైడ్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫిషరీస్ సంబంధించినటువంటి దానికి కూడా 12 ఎకరాలు ఏదో ఇచ్చినట్టున్నాం. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు 4 ఎకరాలు, మార్కెట్ కమిటీకి 239 ఎకరాలు. ఇవన్నీ కూడా అందరికీ ప్రజలకు అందుబాటులో తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన, తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో ఉండని విధమైనటువంటి మార్కెట్ చేయాలని ఇది ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయబోతున్నాం.